ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు అన్ని బార్ అసోసియేషన్లో ఉన్న న్యాయవాదులు ఈరోజు ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చారు. కారణం ఏమంటే మేము ఎస్పీ గారిని కలిసే ఉద్దేశం ఈరోజు కామన్ పబ్లిక్ పోలీస్ స్టేషన్కి పోయినా సరిగా రిసీవింగ్ లేదు. వాళ్ళ అడ్వకేట్ల ద్వారా పోతే కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, వాళ్ళ ముందే అడ్వకేట్లను హ్యూమిలేట్ చేయడము, పార్టీలను హ్యూమిలేట్ చేయడము, మినిమం రెస్పెక్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎన్నో నెలల నుంచి ఆదోని న్యాయవాదులు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి కన్సర్న్ ఆఫీసర్స్కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎటువంటి స్పందనగా దాని మీద పాజిటివ్గా స్పందించకపోగా మరి వాళ్ళ యొక్క దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు కర్నూలు బార్ అసోసియేషన్ ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ఎస్పీ గారి దృష్టికి పబ్లిక్తో ఏ విధంగా డీల్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. పబ్లిక్లో ఏ విధంగా మీరు బిహేవ్ చేయాలా, మీరు సీసీ కెమెరాలన్నీ ఎందుకు బంద్ చేస్తున్నారు, ఒకవేళ అవిగిన రిపేర్లో ఉంటే రిపేర్ చేసి పెట్టండి, పబ్లిక్ని ఈజీ పోలీసింగ్ అని మాటలు చెప్తున్నారు కానీ చేతలకు వచ్చేటప్పటికీ ఈ సమాజంలో సరైన న్యాయం జరగడం లేదు, పబ్లిక్ జరగడం లేదు, న్యాయవాదులకు జరగడం లేదు. ఈ గ్రీవెన్స్ పైన ఈరోజు ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాము. ఇది ఫస్ట్ టైం కర్నూలు జిల్లా చరిత్రలోనే న్యాయవాదులందరూ ప్రొటెస్ట్ చేయడము, ఈ విధంగా ఎస్పీ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేము జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకొని పోయి జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ కాలిస్తాము. అదేవిధంగా దీన్ని రాష్ట్రం మొత్తం తీసుకుపోయి రాష్ట్ర బంధుకు కూడా కాలిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని మీద చర్య తీసుకొని న్యాయవాదులకు, కక్షిదారులకు అందరికీ న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాం.